బాడీ ఫ్రేమ్ లోపలనే మనకు అసలు దాన్ని పట్టుకుంటే కరెంట్ రాదు. ఇప్పుడు బాడీ ఫ్రేమ్స్ని మనం ఆ విధంగా ఉన్న దాన్ని పై భాగాన్ని రిమూవ్ చేసిన తర్వాత లోపల మనకి ఏముంటుందంటే ఈ విధంగా వైండింగ్ అనేది ఉంటుంది. ఇట్లా లోపల వైండింగ్ ఉంటుంది. ఓకేనా ఇందా బాబు, ఈ వైండింగ్ ని ఏం చేస్తామంటే లామినేటెడ్ షీట్ తో మనం ఒక కోర్ లెక్క తయారు చేస్తాం. ఆ విధంగా ఒక షీట్ చూసారా? ఓకేనా, ఆ షీట్ లెక్క ఒక్కొక్క ప్లేట్ ని అమర్చి ఒక షీట్ లెక్క ఒక ఉండ లెక్క మనం అరేంజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఒక మ్యాగ్నెట్ గా పనిచేస్తుంది. ఓకేనా, ఒక అయస్కాంతంగా ఇది పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇది ఒక అయస్కాంతంగా పనిచేస్తుంది. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే సబ్జెక్ట్ విన్నావా? 5వ లెసన్ 6వ లెసన్ ఉంటుంది. ఆ 5వ లెసన్లో ఏమవుతుంది, ఒక ఇనుప ముక్క చుట్టూ ఒక వైర్ను పంపించినప్పుడు దాంట్లో కరెంట్ ప్రవహించినప్పుడు ఇనుప ముక్క ఒక అయస్కాంతంగా మారుతుంది అని విన్నావు కదా. ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క వైర్లో మనం ఏం చేస్తున్నాం అంటే కరెంట్ పాస్ చేసినప్పుడు ఈ కరెంట్ ఎలా పాస్ చేస్తామంటే దీంట్లో స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది చూసారా? ఈ యొక్క ఎండింగ్ కాయిల్ది ఈ స్టార్టింగ్ కలుపుతాం, ఈ ఎండింగ్ కాయిల్ది దీని స్టార్టింగ్ కలుపుతాం. మళ్ళీ ఇలా ఒకదానికి ఒకటి లింకప్ చేసి దీని నుంచి ఎండింగ్ దాని నుంచి స్టార్టింగ్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా మనం దాన్ని కలిపి ఇది ఒక ఫేస్గా క్రియేట్ చేస్తాం. ప్రతి దానికి కూడా ఒక ఫేస్గా క్రియేట్ చేస్తాం. తర్వాత దీంట్లో ఈ ఎల్బి లైను, ఇదేమో హెచ్వి. ఓకేనా, మనం ఇచ్చేది ఇన్పుట్ ఇది ఎల్వి లైన్లో మనకి ఏమవుతుందంటే 1 2 3 ఫేస్లు వస్తాయి. అలాగే న్యూట్రల్ దానికి కూడా న్యూట్రల్ వస్తుంది. దీనికి న్యూట్రల్ వస్తుంది, దీనికి న్యూట్రల్ వస్తుంది, దానికి న్యూట్రల్ వస్తుంది. వీడియో తీస్తున్నా చెప్పేది ఇది 1100 కరెంటు తీసుకుంటుంది ట్రాన్స్ఫర్. 11 kV 1100 కరెంట్ తీసుకొని 400 కరెంట్ బయటకు పంపిస్తుంది. వోల్టేజ్ డ్రాప్ చేస్తుంటది. కరెంటు హై వోల్టేజ్ లో వోల్టేజ్ మారుస్తుంది, వాటర్ కాడికి పంపిస్తుంది. పోస్తే ఆ పోల్ మీద సప్లై అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో నుంచి ఒక న్యూట్రల్ బయటకు వచ్చింది చూసారా? న్యూట్రల్ ని కామన్ తీసుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ న్యూట్రల్ కనెక్షన్ లో ఇక్కడ ఇచ్చినప్పుడు 3 ఫేస్లకి 1 2 3 ఫేస్లు అక్కడ అరేంజ్ చేస్తాం. న్యూట్రల్ ని మనం అక్కడ ఫ్రేమ్ కనెక్ట్ చేస్తాం. ఇది అయితే దీంట్లో కాయిల్ ని మనం అరేంజ్ చేసేటప్పుడు మధ్యలో అక్కడ ఉంటుంది కాయిల్ అరేంజింగ్ అనేది. లోపలికి వెళ్తాం మరి మళ్ళా 70 అంటే 1100 into 11 అంటే 770 టన్స్ ఒక కాయ కొట్టాలి. అట్లా ఆ వైర్ ని ఏ విధంగా అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశారో అలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సైడ్ రాడా ఫేస్ కనపడి చెప్పేది కారణం నా సెల్ నా మొబైల్